రామస్తూపం కింద సీతారాముల స్వామి వారు అమ్మవారితో సమేతంగా సీతారామ ఆంజనేయ స్వామి సమేతంగా కొలువై ఉంటారనమాట. వారికి ఈ ఆషాఢ శుద్ధ పాడ్యమి రోజున ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పాడ్యమి రోజున పూజలు జరుగుతాయండి. అంటే భక్తులకి ప్రతి సంవత్సరం కూడా కమిటీ వారు రామకోట పుస్తకాలు ఇస్తారనమాట. వారు ఎన్ని నెలల్లో పూర్తి చేసి కమిటీకి అప్పచెప్తారండి, అంటే కోవులకు అప్పచెప్తారు. వాటన్నిటిని ఆషాఢ శుద్ధ పాడ్యమి రోజున ఇక్కడ సీతారామ స్వామి వారి ముందు పెట్టి స్వామివారికి ఆ పుస్తకాలకి పూజ చేస్తారనమాట. మంత్రులు గారు ఘనంగా పూజ చేసిన తర్వాత వాటిని రామస్తూపం ఓపెన్ చేసి అప్పుడు వాటిని అందులో వేస్తామన్నమాట. అయితే ఎవరైనా వేయవచ్చండి, అందరూ వేయవచ్చు. అందరూ రాసిన వాళ్ళు రాయని వాళ్ళు కూడా ఎక్కువ వేయవచ్చు. కొందరు రాసిన వాళ్ళు అక్కడే పెట్టేసి వెళ్ళిపోతారు, అందుకే పైకి ఎక్కలేక స్తూపం కొంచెం కర్రలతో కడతారనమాట. అయితే అదంతా మీకు ముందుగా చూపిస్తానమాట. తర్వాత మనం రాగిరేకుల మీద కూడా రాయవచ్చండి. అక్కడే గుడిలో రాగిరేకులు కూడా ఇస్తారు, వాటిని మనం కొనుక్కోవాలన్నమాట. కొనుక్కొని రాగిరేకుల మీద మనం శ్రీరామ శ్రీరామ అని రాయాలన్నమాట. రాసిన తర్వాత వాటికి కూడా పూజ చేస్తారండి, పాలతో అభిషేకం కూడా చేస్తారనమాట. చేసిన వాటిని మనం వాళ్ళకి ఇచ్చేస్తే వాటితో పాలతో అభిషేకం చేసిన తర్వాత వాటిని కూడా రామస్తూపంలో మనం వేసుకోవచ్చు. లేదంటే ఎవరైనా వేసి వాళ్ళు ఉంటే వాళ్ళ చేతికి ఇచ్చేసినా కూడా వాళ్ళైనా వేస్తారనమాట. మొత్తం చాలా బాగా జరుగుతుందన్నమాట. ఇదైతే ఆషాఢ శుద్ధ పాడ్యమి రోజు నుంచి విధియ తదియ 3 రోజులు కూడా ఈ రామస్తూపాన్ని ఓపెన్ చేసి ఉంచుతారండి. అంటే ముందు రోజు ఎవరైనా రాని వాళ్ళు ఉంటే మరుసటి రోజు కూడా వచ్చి తమ పుస్తకాలని పట్టుకొని వచ్చి వేస్తారనమాట. ఇదిగోండి రామస్తూపానికి ఇలా కర్రలతో కడతారండి, చూడండి. అంతేనండి ఈరోజు ఆలయంలో జరిగిన విశేషాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.